హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ చాలామంది ఉండి ఉంటారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరపకాయలు వేయాలి. ఇది అందరికి తెలుసు అనుకోండి. తర్వాత తప్పు ఏమన్నా ఉంటే ఏమనుకోకండి, ఫస్ట్ టైం చెప్తున్నాను వాయిస్. తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, శనగపప్పు, పెసరపప్పు ఇవి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఎవరి ఇష్టం వాళ్ళు. మా ఇంట్లో ఉల్లిగడ్డలు అన్నిట్లలో నేను వేయనండి, ఎందుకంటే మా ఇంట్లో తినరు, అందుకని వేయను. ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది అందరూ తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మాకు తెలియదా అని అనకండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ మీద కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పొడి పొడి కావాలనుకుంటే, లేదు మెత్తగా కావాలనుకుంటే 1-2 పోసుకున్నా బాగుంటుంది. కానీ వెయిట్ లాస్ కావాలనుకునేటోళ్ళకి తింటే చాలా మంచిది. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా, తెలిసిన వాళ్ళ గురించి కాదు. తర్వాత రవ్వ పోసుకోవాలి. చూపిస్తున్నాను రవ్వ. ఫస్ట్ టైం కాబట్టి అసలు ఈ మాటలలో కూడా అర్థం కావట్లేదు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? వాయిస్ కూడా గట్టిగా రావడం లేదు కదా, అందుకే టెన్షన్ అనిపిస్తుంది కొంచెం. ఒకటికి పొడి పొడి కావాలనుకుంటే ఒక గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి, ఒక గ్లాస్ రవ్వ అయితే. లేదు అంటే 1-2 పోసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే మెత్తగా అయిపోతుంది. ఎవరిష్టం వాళ్ళు. మా ఇంట్లో పొడి పొడిగానే తింటారు, అందుకని నేను అలా పోసాను. చూడ్డానికి కొంచెం అనిపిస్తుంది కదా, కాకపోతే అది సీదా రవ్వ కదా. మేమైతే సీదా రవ్వ అంటాం, ఇంకా వేరే చోట ఏమంటారో నాకు తెలియదు. ఇది చూడ్డానికి అట్లా అనిపిస్తుంది, ఉడికిన తర్వాత బాగా అయిపోతుంది, సరిపోతుంది. అంటే ఇది నేను చేసేది ఇద్దరి కోసం మాత్రమే, మాకైతే సరిపోతుంది. చూసారా? తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సిమ్ పెట్టుకోవాలి, హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది, అంతే. తొందర అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్. మళ్ళీ తొందర అయిపోతుంది, జస్ట్ 10-15 నిమిషాలు అయిపోతుంది, అంతే. తినేవాళ్ళు ఉంటే ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది. కొత్తిమీర అట్లా ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు, అందుకే నేను ఏం వేయలేదు, ఓన్లీ మిరపకాయలు అవి వేసాం. పెసరపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు. నచ్చకపోతే వేసుకోకుండా ఏం కాదు. మా ఇంట్లో తింటారు కాబట్టి నేను వేసాను. ఆనియన్స్ మాత్రం తినరు, అందుకనే నేను వేయను. కొన్ని ఇంట్లో మాత్రమే వేస్తాను, అంతే కదా. తిననప్పుడు వేయడం కంటే వేయకపోవడం బెటర్. చూసారా? అయిపోయింది, జస్ట్ 15 నిమిషాలలోనే అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ముద్దలాగా అనిపించింది, చూసారు? ఉడికిన తర్వాత పొడి పొడి అయింది. ఇంక చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడి అవుతుందండి. ఇప్పుడు వేడి ఉంది కదా, స్టవ్ మీద ఉంది కదా, అట్లా అనిపిస్తుంది. అయినా పొడి పొడి అయింది, చూసారా? ఒక్క గ్లాసుకి ఒక గ్లాస్ మీద కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, అంతే, పొడి పొడి కావాలంటే. కానీ మంచి బ్రేక్ఫాస్ట్, బాగుంటుంది. తెలియని వాళ్ళ కోసమే, తెలిస్తే ఓకే, పర్వాలేదు. తర్వాత అయిపోయింది, తీసుకొచ్చేసి పెడుతున్నాను, మా వారికి పెడుతున్నాను నేను. కెమెరా వీడియో పట్టుకొని తీయాలంటే తీయస్తలేదు, అందుకని తను పట్టుకున్నాడు. గిన్నెను తను పట్టుకుంటే నేను పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత పొడి పొడి అయింది, మంచి బాగుంటుంది టేస్ట్ కూడా. మనకి ఏంటంటే హెల్త్ కోసం కొన్ని తప్పవు, తినాలి అనిపించిన తినబుద్ధి కాకపోయినా తినాల్సిందే. అంటే తింటే బాగానే ఉంటుంది మనకు, కొంచెం ఫస్ట్ అనిపిస్తుంది కావచ్చు, కానీ
మరీ తినరాకుండా ఏమి ఉండదు, బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో, చూడండి సూపర్ ఉంటుంది. ఓకే మరి బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి.